అమ్మాయిల బైక్ రోడ్ ఎక్కిందంటే చాలు రైమంటూ పోతారు. అయితే వారి డ్రైవింగ్ కు హైదరాబాద్ రోడ్లు ఎంతవరకు సేఫ్? బైక్ నడిపే ప్రతి అమ్మాయి చేతిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? నడిపే వాళ్లలో ఎంతమంది సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? హైదరాబాద్ సిటీ రైడ్ పై అమ్మాయిలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. కాలేజ్ గోయింగ్ గర్ల్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్ ఇలా ఎవరైనా సరే సిటీలో బైక్స్ నడపడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ వారు నడిపే బండిపై వారికి ఏ లెవెల్లో కాన్ఫిడెన్స్ ఉందన్నది మాత్రం క్వశ్చన్ మార్కే. ఏ అవసరాల మీద బయటకు వెళ్లినా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎప్పుడో ఒకప్పుడు బైక్ ని హ్యాండిల్ చేయటంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టి మరీ బైక్ కొనుక్కునేవారు కొందరైతే, బైక్ డ్రైవింగ్ అంటే ప్యాషన్ తో కొనేవాళ్లు మరికొందరు, తప్పదనుకుని కొనేవారు ఇంకొందరు. ఇలా ఈ మధ్య కాలంలో రోడ్డుపై వెళ్లే 10 వెహికల్స్ లో 2 బండ్లు లేడీస్ నడపడమే చూస్తున్నాం. అలా నడిపే వాటిల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు కూడా ఉన్నారు. డ్రైవింగ్ అంటే మంచిగా ఉంటుంది, కానీ హైదరాబాద్ అంటే చాలా డేంజరస్. మనకు ఇంటి నుంచి బయట వెళ్తే మనకు గ్యారంటీ ఉండదు ఇంట్లో సేఫ్ పోతామా లేదా. అది బయట రోడ్డు మీద పోతే ఎట్లా కట్ చేసిపోతారో, ఎట్లా బండి నడిపిస్తారో మనకు తెలియదు. కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఏంటంటే బయట మనం ఇప్పుడు రోడ్డు మీద వస్తే మనకి గ్యారెంటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆపోజిట్ లో ఎట్లా నడిపిస్తున్నారో బండి మనకు తెలియదు. So much of traffic, यहाँ पे 2 मिनट बोले तो 1 घंटा लगता है यहाँ से यहाँ जाने को अगर ट्रैफिक रहा तो. और अभी आ रही बोले तो 10 घंटे 1 घंटा 2 घंटे के बाद अभी आ रही होता वो. Sometimes over confidence or if they want to go like they want to reach on time हो जाता कभी कभी. No, I'm not having license. Helmet is in the desk. I'm still not 18 yet. ఇక హైదరాబాద్ రోడ్లపై డ్రైవింగ్ చేసేవారు ఎక్కడైనా ఈజీగా బండిని నడపొచ్చన్నది తెలిసిందే. జిల్లాల్లో నడిపినంత ఈజీగా హైదరాబాద్ లో డ్రైవింగ్ చేయటం కష్టమంటున్నారు కొందరు మహిళలు. మెట్రో రైల్ పనులు మొదలైనప్పటి నుంచి సిటీ రోడ్లపై బైక్ నడపడం అంత ఈజీగా లేదు. మనం సరిగా నడుపుతున్నా పక్క వాళ్ల వల్ల కూడా యాక్సిడెంట్స్ అవడమో, బండి స్కిడ్ అవడమో కామన్ అయిందంటున్నారు ఇంకొందరు. కొందరైతే హెల్మెట్ పెట్టుకోవడం లేదు, ఒకవేళ ఉన్నా వాటిని బండి డిక్కీకే పరిమితం చేస్తున్నట్టు చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి డిస్ట్రిక్ట్స్ నుంచి అక్కడ ఊర్లో ఉంటుంది. నేను లెక్చరర్ని కాబట్టి అక్కడ నడుపుతాను. కానీ హైదరాబాద్లో కూడా తెచ్చుకున్నాను బండి, కానీ నేను నడపలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ని బట్టి నడపలేము. అక్కడంటే అంత ట్రాఫిక్ ఉండదు మా దగ్గర. సో దట్ ఈస్ ద రీజన్. ఏం లేదండి, నాకైతే ఎప్పటివరకు ఇబ్బంది కాలేదు, మంచిగానే ఉన్నాను. కొంచెం ట్రాఫిక్ వల్ల వెనకకెళ్ళి బాగా రారు, నేనైతే మంచిగానే పోతా. వెనకకెళ్ళి ఎవరు వచ్చి ఎప్పుడు గుద్దుతారో తెలియదు. హెల్మెట్ ఉంది డిక్కీలా. ఏమో మన లక్ చెప్పలేము ఎప్పుడు ఏమైతుంది. తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఆడపిల్లలకు బైక్స్ ఇవ్వడంపై ఈ మధ్య భయపడుతున్నారు. కానీ సిటీలో ఇప్పుడున్న ట్రాన్స్పోర్టేషన్ పై ఆధారపడే కన్నా 2 వీలర్ డ్రైవింగే బెస్ట్ అంటున్నారు. 2 వీలర్ అయితే మనం ఎప్పుడైనా కన్వీనియంట్ గా వెళ్ళొచ్చు షాపింగ్ కి. ఆటో అయితే ఒకే దగ్గర ఆపుతారు, క్యాబ్ అయినా కూడా సందులలో వెళ్ళలేము. సో ఒక దగ్గర ఇలా షాపింగ్ మాల్స్కి వచ్చినప్పుడు ఒక దగ్గర పార్క్ చేసుకొని అంతా తిరిగేసి అలా కన్వీనియంట్, పార్కింగ్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. హెవీ వెయిట్ పెట్టుకొని కూడా బైక్ మీద వెళ్తుంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్. బట్ యాజ్ ఫార్ యాజ్ రోడ్స్ నీట్గా ఉంటే ఎట్లా ఎప్పుడు స్కిడ్ అవ్వదు. మగవారు హ్యాండిల్ చేసినంత ఈజీగా బైక్ ని ఆడవాళ్లు హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి లైట్ వెయిట్ వెహికల్స్ నే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు షోరూమ్ నిర్వాహకులు చెప్తున్నారు.